శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిపై చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ఆనంద్ శర్మ, రంజిత్ శర్మలు ఆర్కే6 గనిపై మహాచండీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అఖండ దీపారాధన, నవగ్రహ ఆరాధన, బ్రహ్మకలశ స్థాపన, అభిషేకాలు నిర్వహించారు. డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ సతీమణి మాలతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి, శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్, గని మేనేజర్ తిరుపతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం గనిపై అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అధికారులు, కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో SO2 జిఎం సత్యనారాయణ, ఏజెంట్ శ్రీధర్, ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్క సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, DYGM అరవిందరావు, సేఫ్టీ ఆఫీసర్ కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కుమరయ్య, ఫిట్ కార్యదర్శి సంగం సదానందం, TBGKS ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, CITU అధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిలో గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 3 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈరోజు పూర్ణాహుతి చండీ హోమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారి యొక్క చల్లని దయ దీవెనలు సింగరేణిలోని అందరు ఉద్యోగుల మీద, శ్రీరాంపూర్లోని ఉద్యోగుల మీద, ముఖ్యంగా ఆర్కే6 ఉద్యోగుల మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ నిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేశారు. శ్రీరాంపూర్లోని ఆర్కే6లోని మైసమ్మ తల్లి అంటే ఈ శ్రీరాంపూర్లోనే ఒక పెట్టింది పేరు. దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు. అట్లాగే ఆల్టర్నేట్ ఇయర్స్లో ఈ ఉగాది నవరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 3 రోజులుగా ఇక్కడ ఘనంగా కూడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు పూర్ణాహుతి, ఇందులో అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు. మరొకసారి అమ్మవారి యొక్క దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తి. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే6 గనిలో అమ్మవారి పూజలు ఘనంగా జరుగుతున్నాయండి. ఉగాది పర్వదినాల సందర్భంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల నుంచి అమ్మవారి పూజలు భారీగా జరుగుతున్నాయండి. ఇక్కడ లాస్ట్ రోజు చండీ హోమం చేస్తున్నారు. అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని, ప్రతి ఉద్యోగులు, కార్మికుల పైన అందరి మీద అమ్మవారి దయ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చండీ హోమం నిర్వహిస్తాము. ఒక సంవత్సరం శాంతి హోమం, 2వ సంవత్సరం చండీ హోమం నిర్వహిస్తూ సకల సౌభాగ్యాలతో, ఐశ్వర్యాలతో మా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, తర్వాత మిత్రులందరికీ, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు చేస్తూ ఇంకా కార్యక్రమాలు ముందు కూడా చేస్తూ మా జనరల్ మేనేజర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా ఈ తరతరాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. చండీ యాగం కానీ శాంతి యాగం కానీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం చండీ యాగం చేశారు. ఇది అందరికి కూడా మనకి విశ్వాసం ఏంటంటే, మనము భూగర్భ గర్భంలో పోయి నేచర్కి విరుద్ధంగా పనిచేస్తుంటాం కాబట్టి మనకి అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, మంచిగా కంపెనీ కూడా ఉత్పత్తి రావాలి, కంపెనీ లాభాల్లో నడవాలని మనం కోరుకుంటాం. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ చండీ యాగం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మన ఆర్కే6 కార్మికులు, సూపర్వైజర్స్, అధికారులు అందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ చండీ యాగం అది బాగా జయప్రదం జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఏఐటీసీగా. ఈ చండీ యాగంలో ఈ రోజున మా జనరల్ మేనేజర్ శ్రీరాంపూర్ ఏరియా శ్రీనివాస్ గారు, అలాగే మా గౌరవనీయులైనటువంటి ఏజెంట్ శ్రీధర్ సార్ గారు, అలాగే మా మేనేజర్ గారు తిరుపతి గారు, అలాగే మా SO గారు శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్కే6లో ఉన్నటువంటి కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా ఆరోగ్యాలతో మహా సంపదతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు.